నమస్తే మ్యామ్. హాయ్. సో ఈ రోజు ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఒకవైపు గిల్ ఉన్నాడు, ఇంకో వైపు రాజస్థాన్ లో మన సూర్యవంశీ ఉన్నాడు. ఓకే. ఆర్ఆర్ రాజస్థాన్ గెలుస్తుందా? అవును. సో వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? ఒక 15 ఇయర్స్ అబ్బాయి ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అసలు నిజంగా ఏం పుట్టావురా నువ్వు, నిజంగా క్రికెట్ కోసమే పుట్టినట్టున్నారు నీ. అసలు ఆ ఏజ్ కి క్రికెట్ కొడుతూ ఉంటే బాల్స్ అలా మామూలుగా లేదు. నిజంగా విరాట్ కోహ్లీ తర్వాత నువ్వేరా భయ్. నిజంగా క్రికెట్ కి అందం కేవలం నీ కోసమే చూస్తారు. నీ ఫ్యాన్స్ నీ కోసమే, క్రికెట్ విన్ అయినా విన్ కాకపోయినా నీ కోసమే చూస్తారు. నువ్వు మాత్రం ఈసారి పక్కా కప్పారా నువ్వు అంతే. మరి రాజస్థాన్ ఈ రోజు గెలిస్తే ఫైనల్స్ లో ఆర్సీబీ తో ఆడతారు. సో ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ ఫైనల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ గెలిచిన ఆల్రెడీ కప్పు గెలిచేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత ఏజ్ లో పిల్లోడు క్రికెట్ మ్యాచ్ అట్లా గెలవడం అంటే, అందులో ఆర్సీబీతో పోటీ గెలవడం మామూలు విషయమా? అసలు ఆర్సీబీతో పోటీ పట్టు ఆల్మోస్ట్ 50% గెలిచినట్టు నా దృష్టిలో. కంపల్సరీ ఈసారి ఆర్సీబీ గెలిచినా గెలవకపోయినా వీళ్ళు గెలవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మన వాళ్ళు కప్పు తీసుకున్నారు కదా, ఈసారి బుడ్డోడా మజాక మామూలు కూడా మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ లో ఇంత మంచిగా ఆడుతున్నాడు కదా సూర్యవంశీ. సో ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? 100% చెయ్యాలి. నిజంగా అలా చేస్తేనే ఇంకా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే ఆ ఏజ్ కి ఆ క్రికెట్ కి ఏమన్నా మ్యాచ్ ఉందా? కంపల్సరీ ఇలా ఫైనల్ కి వచ్చి కప్పు తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు. అందువల్ల కంపల్సరీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. బుడ్డోడు మామూలు సించి పడేయాలి అంతే. జై ఆర్సీబీ, జై రాజస్థాన్. సో ఈ ఐపీఎల్ లో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. సో చాలా మంది కూడా చూసారు, లైక్ కోట్లలో వ్యూస్ వచ్చాయి. సో ఐపీఎల్ చూడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా యూత్ కి? ఐపీఎల్ చూడడం వల్ల ఇప్పుడు ఐపీఎల్ చూడండి, తప్పులేదు. పని లేనప్పుడు ఐపీఎల్ చూడండి. ఐపీఎల్ చూడడమే పనిగా పెట్టుకోకండి. పని లేనప్పుడు ఐపీఎల్ చూడండి. ఐపీఎల్ ని చూడడమే పనిగా పెట్టుకోకండి. ఎందుకంటే మనకు ఉండేది 24 గంటలు. 24 గంటలు 4-5 గంటలు ఐపీఎల్ గా పెట్టేసి ఇంకేం పని చేస్తాం? ముందు ఫ్యూచర్ మీద ధ్యాస పెట్టండి. నేను చెప్పేది కాదు, కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఇప్పుడు అంతా బెట్టింగ్ అయిపోతున్నాయి. యూత్ అంతా కొంచెము ఐపీఎల్ బెట్టింగ్లలో పడి చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లాస్ అవుతున్నారు. దానివల్ల రోడ్డు మీద పడే చెప్తున్నా. ఐపీఎల్ చూడండి, టైం పాస్ గా చూడండి. అది గేమ్ లాగానే చూడండి. దాన్ని పర్సనల్ గా తీసుకొని మీరు ఏదో రాత్రి కోటీశ్వరుడు కావాలని అయితే ఆలోచనలోకి అయితే వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ లో పైకి వచ్చినాడు చరిత్రలోనే లేడు. బెట్టింగ్ల వల్ల ఇండ్లు అమ్ముకున్నాడు ఉన్నాడు, రోడ్డు మీద పడినవాడు కూడా ఉన్నాడు. మీరు దయవంచి ఐపీఎల్ లో చూడండి, బెట్టింగ్లు ఆడకండి. మీరు ఆడాలని ఆలోచన ఉంటే తీసేయండి, ఆలోచన రానియకండి. కప్పు గుజరాత్ అన్న, అతనికి మంచి ఫ్యూచర్ ఉందన్న. అతన్ని ఎక్కువ మీడియా ముందు తీసుకురాకండి. అతను తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే అతని లైఫ్ కే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అతని వయసును దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కూడా మీడియా ముందు తీసుకొని రాకండి. అతనికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. జీటీనే గెలుస్తుంది. ఏమో అనుకుంటున్నా, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నా. చూద్దాం.